ఇక్కడ ఎగ్ పై ఏంటంటే దాని ఎక్స్పిరేషన్ డేట్ అంటే ఎప్పటి వరకు దాన్ని యూజ్ చేయొచ్చు అనేసి ఉంటుంది. మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నప్పటికీ దానిపై ఎటువంటి డేట్ అనేది ఎక్స్పిరేషన్ డేట్ ఉంది అని చూసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి. మా వైఫ్ ఏంటంటే ఉల్లిగడ్డలకి ఏంటంటే ఆకులు వచ్చేసాయి, వాటిని వేస్ట్ చేయడం ఎందుకని వీటితో పాటు ఎగ్ భుజియా లెక్క చేస్తా అని చెప్పేసి అన్నీ కట్ చేసింది. ఆనియన్ లీవ్స్, చిల్లీస్, అలానే వెల్లుల్లి, పసుపు, అల్లం, ఉప్పు, కారం అన్నేసి చాలా మంచిగా ఫ్రై చేసి అందులో ఏంటంటే ఎగ్స్ కొట్టి వేస్తూ ఉంది. కాకపోతే తనకి ఏంటంటే ఇట్లా సరిగా పగలగొట్టడం రాక లేదని చెప్పేసి నేను స్పూన్తో ఇలా ఎలా బ్రేక్ చేయాలి ఎగ్ని అని చెప్పేసి వాళ్ళ టీచ్ చేశాను. పర్లేదు, నా వర్క్ అయితే బాగానే బ్రేక్ అయింది. ఆ తర్వాత ఎగ్ భుజియా చేసాం. చెప్పాలంటే 5 minutesలో కర్రీ అయిపోయిందండి. ఎప్పుడైనా మీరు కూడా ఏదైనా ఆలస్యంగా ఇంటికి వచ్చేటప్పుడు బాగా ఆకలిస్తుంటే మనం ఎప్పుడైనా చూసేది ఎగ్ కర్రీ వైపే. చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మాకు కూడా చాలా హ్యాపీగా వేడి అన్నంలోకి బాగా అనిపించింది, తినేసాం.